చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు సినిమా ఇండస్ట్రీ మీద ఆగ్రహం వ్యక్తం చేశారండి. నాకు బాగానే మీరు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చారు అని మాట్లాడారు. ఈ మాట ఎందుకు అన్నారు అంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడి 1 సంవత్సర కాలం అవుతోంది. ఈ సంవత్సర కాలంలో సినిమా ఇండస్ట్రీ నుంచి ఎవరూ కూడా ఒక్కరంటే ఒక్కళ్ళు కూడా వచ్చి సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక సంఘం ఉంటుంది కదా, ఆ సంఘం ప్రతినిధులు ఎప్పుడైనా సరే ప్రభుత్వ పెద్ద అయినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని కలిశారా? కనీసం గౌరవంగా ఆయన కలిసినటువంటి పరిస్థితి ఉందా? చాలామంది వచ్చారు. ఈ సంవత్సర కాలంలో తమ సినిమాలకు సంబంధించి రేట్లు పెంచుకోవటానికి ఇండివిజువల్గా వచ్చి కలిసి, మా సినిమాకి సంబంధించి ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం, ఇన్ని కోట్ల రూపాయలు పాటలకు ఖర్చు అయినాయి, మొత్తం టోటల్ సినిమా మొత్తానికి చూసుకుంటే 100 కోట్ల రూపాయలైనాయి. సినిమా టికెట్ రేట్లు పెంచితేనే మా సినిమా బతికి బట్ట కట్టగలదు, ప్రభుత్వం మాకు సహకరించాలి, రేట్లు పెంచుకునే అవకాశం కల్పించాలని చెప్పంటే చాలా సానుకూలంగా, గత ప్రభుత్వంలాగా ఈ ప్రభుత్వం ఉండదు, గత ప్రభుత్వం చేసినటువంటి ఏదైతే దుర్మార్గంగా ఇండస్ట్రీని తొక్కిపెట్టిందో అలాంటి పరిస్థితులు ఈ ప్రభుత్వం చేయదు. ఇండస్ట్రీ బాగుపడటం కోసం, ఇండస్ట్రీ అభివృద్ధి చెందడం కోసం 24 క్రాఫ్ట్స్లో పనిచేసేటువంటి ప్రతి ఒక్క కార్మికుడి కళల్లో ఆనందం చూడటం కోసం ఈ ప్రభుత్వం కృషి చేస్తుంది. డోంట్ వరీ అని చెప్పి అడిగిన ప్రతి ఒక్కరికి సానుకూలంగా స్పందించింది ఈ ప్రభుత్వం. మరి ఇంత మంచి చేస్తుంటే, ఇంత మేలు చేస్తుంటే కనీసం ఒక్కరు కూడా వచ్చి చంద్రబాబు నాయుడు గారిని కలవరా? ముఖ్యమంత్రి గారిని కలిసి థ్యాంక్స్ చెప్పరా? కనీసం గౌరవంగా అయినా వచ్చి పలకరించరా? ఇప్పుడు ఈ విషయం అంతా ఎందుకు వస్తుంది అంటే, జూన్ 1 నుంచి థియేటర్స్ బంద్ చేసే విషయానికి సంబంధించి చర్చ జరుగుతుంది. ఆల్రెడీ డెసిషన్ కూడా అయిపోయింది. జూన్ 1 నుంచి థియేటర్లు బంద్. కారణం ఏంటి? ఎగ్జిబిటర్లకి, థియేటర్ల యజమానులకి, డిస్ట్రిబ్యూటర్లకి, ఎగ్జిబిటర్లకి మధ్య గొడవ నడుస్తుంది. కొంత వివాదం ఉంది. మీటింగ్స్ మీద మీటింగ్స్ పెట్టుకుంటున్నారు. జూన్ 1 నుంచి ఎట్టి పరిస్థితుల్లో థియేటర్స్ బంద్ చేసేస్తామని నిర్ణయం తీసేసుకున్నారు. అంటే వాళ్ళంతటి వాళ్ళే మీటింగ్లు పెట్టుకోవటం, వాళ్ళంతటి వాళ్ళే డెసిషన్లు తీసేసుకోవటం. అంటే పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారికే నష్టపోయే విధంగా ప్రవర్తిస్తోంది ఇండస్ట్రీలో ఉన్నటువంటి కొంతమంది. అంటే ఒక కుట్రపూరితంగా ఇండస్ట్రీలో కొంతమంది వ్యవహరిస్తున్నారు అని ఒక చర్చ జరుగుతుంది. ఎందుకంటే జూన్ 12వ తారీఖు హరిహర వీరములు సినిమాకి సంబంధించిన రిలీజ్ పెట్టుకున్నట్టుగా సమాచారం వస్తుంది. అంటే పవన్ కళ్యాణ్ గారి సినిమా రిలీజ్ అవుతున్న సమయంలోనే ఎవరో బ్యాక్గ్రౌండ్లో ఇదంతా కథ నడిపిస్తూ ఉన్నారు. థియేటర్లు బంద్ అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం మీద ముందు డిమాండ్స్ పెడతా ఉన్నారు. ఈ చర్చ అంతా నడుస్తోంది. పవన్ కళ్యాణ్ గారు ముందుకొచ్చి ఇండస్ట్రీకి ఇంత మంచి చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారికే నష్టపోయే విధంగా ప్రవర్తిస్తారా? పవన్ కళ్యాణ్ గారు చెప్పారు చాలా స్పష్టంగా, రిటర్న్ గిఫ్ట్ నాకు చాలా బాగా ఇచ్చారు, సంతోషం అని కూడా ఒక మాట అన్నారు. అంటే ఆయన ఎంత డీప్గా ఫీల్ అయ్యారు అన్నది కూడా చర్చ జరుగుతోంది. పవన్ కళ్యాణ్ గారు 100% కరెక్ట్గా మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇన్ని నెలలు అవుతుంటే సంవత్సరం కావస్తుంది రేపు జూన్ 12కి. మరి అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు కనీసం ఇండస్ట్రీ నుంచి వచ్చి సంఘాలు ఏమీ కలవరా? ఇండస్ట్రీ నుంచి ఎవరు వచ్చి కలవరా చంద్రబాబు నాయుడు గారిని? కనీస గౌరవం ఇవ్వరా? మీ ఇష్టం వచ్చినట్టుగా మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే థియేటర్లు బంద్ చేసేస్తారా? ఇది పవన్ కళ్యాణ్ గారికి నచ్చనటువంటి అంశం. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా కూడా చూపించారు పవన్ కళ్యాణ్ గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా తొక్కిపెట్టారు? అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? గతంలో మనకు అనుకూలంగా ఎవరున్నారు, మనకి వ్యతిరేకంగా ఎవరున్నారు, ఈ నిర్మాత మన పార్టీకి అనుకూలమా కాదా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇదే విధంగా చూసింది. మనకు అనుకూలమైతే అనుకూలమైనటువంటి నిర్ణయాలు ఇవ్వండి, ఇతను మనకు అనుకూలం కాదు, ఈ నిర్మాత, ఈ హీరో, వాళ్ళ సినిమాలు తొక్కిపెట్టండి, వాళ్ళు రేట్లు పెంచమని అడిగితే పెంచొద్దని చెప్పండి. ఈ రకమైనటువంటి పరిస్థితి ఉంది. అగ్ర నటులుగా ఉన్నటువంటి వాళ్ళను కూడా అవమానపరిచారు కదా గత ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. ఈ ప్రభుత్వం ఇంత మంచి చేస్తుంది, ఇంత గౌరవం ఇస్తోంది, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా తెలియట్లేదా? మీకు ఇంత మంచి చేస్తున్నా ఇంకా మీరు ఈ విధంగా ప్రవర్తించడం కరెక్టేనా అని పవన్ కళ్యాణ్ గారు చాలా అసంతృప్తితో ఉన్నారు ఇండస్ట్రీ మీద. ఎందుకంటే ఈ ఏడాది కాలం పాటు తమ సినిమాలు టికెట్లు పెంచుకోవడం కోసమే, తమ స్వార్థపూరితమైనటువంటి ఆలోచనలతోనే వచ్చి కలిశారు తప్పించి ఇండస్ట్రీ బాగుండాలి, ఇండస్ట్రీ అంతా ఒక్కటిగా ఉండాలి, ఇండస్ట్రీ అంతా బాగుపడాలి, ఇండస్ట్రీలో పనిచేసే ప్రతి కార్మికుడికి కళ్ళలో ఆనందం ఉండాలి, ఇట్లా ఇండస్ట్రీ గురించి ఆలోచించే నిర్మాతలు తగ్గిపోయారు. ఇండస్ట్రీ మొత్తం హోల్ ఇండస్ట్రీ గురించి అభివృద్ధి చెందాలన్నటువంటి ఆలోచన తగ్గిపోయింది. నన్ను ఏ నిర్మాత కలిసినా ఇన్ని రోజుల పాటు
అందరూ కలిసి వస్తే బాగుంటుందని చెప్పి అన్నప్పటికీ పెడచెవిన పెట్టారు. తమ సినిమాలు ఉన్నప్పుడే వచ్చి కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు, తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని వెళ్ళిపోతున్నారు తప్పించి ఇండస్ట్రీ గురించి సంఘటితంగా ఉండి మనమందరం ఇండస్ట్రీ వాళ్ళం అని చెప్పి ఏ ఒక్కరూ రాలేదు. ఒక సంఘంగా వచ్చి ప్రభుత్వాన్ని కలిస్తే ఏమవుతుంది? కానీ ఈ విధంగా నష్టపరిచే నిర్ణయాలు మాత్రం మీ అంతటా మీరు తీసుకుంటారు. థియేటర్లు బంద్ చేసేస్తారు. ఇక్కడ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా ఉన్నటువంటి కందుల దుర్గేష్ గారు ఒక మాట అన్నారండి. పవన్ కళ్యాణ్ గారి సినిమా అప్పుడే థియేటర్లు బంద్ చేసే నిర్ణయం ఎట్లా వచ్చింది? దీని వెనకాల బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఎవరైనా కుట్ర ఉందా? పవన్ కళ్యాణ్ గారు ఇంత మంచి చేస్తుంటే పవన్ కళ్యాణ్ గారికే నష్టపరిచేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? దీని మీద దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా కందుల దుర్గేష్ గారు మాట్లాడుతున్నారు. సో డెఫినెట్గా ఇండస్ట్రీలో దీని మీద ప్రస్తుతం చర్చనీయాంశమైంది. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఏదైతే చేసినటువంటి ప్రకటన ఉందో దాని మీద తీవ్రమైనటువంటి చర్చ జరుగుతుంది. మరి ఇప్పటికైనా సినిమా ఇండస్ట్రీ నుంచి పెద్దలందరూ కూడా కలిసి కూర్చొని మాట్లాడుకొని ఈ ప్రస్తుత ప్రభుత్వ పెద్దల్ని కలిసి మాట్లాడతారా లేదా అన్నది కూడా చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.